హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ ఏంటనుకుంటున్నారా? అదేనండి, అందరికీ చాలా తెలిసిన కూరే, మంచి కాంబినేషన్ అనమాట. బీరకాయ శనగపప్పు కూర. ఈ బీరకాయ శనగపప్పు కూర కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అందరికీ చాలామందికి ఇష్టము. ఈ వీడియోలో నేను శనగపప్పు యొక్క యూజెస్తో పాటు ఈ బీరకాయ శనగపప్పు ప్రిపరేషన్ కూడా చెప్తాను. మీరు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం శనగపప్పుని నానబెట్టుకోవాలి. నేను హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్పు తీసుకుని ఈ శనగపప్పుని మనం ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఎంతసేపు నాటితే త్వరగా పప్పు మనకు ఉడుకుతుంది. నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. లేదు మనకు అవసరం అనుకుంటే వెంటనే కర్రీ వండేసుకోవచ్చు. ప్యాన్ తీసుకొని కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగుతుంది కదా, అప్పుడు మనం ఇందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర 3 కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఇందులో నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు 2 అవి కట్ చేసుకుని మీ ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ముందు మిరపకాయలు వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రావడానికి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే మనకి త్వరగా ఆనియన్స్ అనేవి వేగిపోతాయి అన్నమాట. అవి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి 1 స్పూన్ ఉండేటట్టుగా వేసుకుంటే సరిపోతుందండి. అవి మనం మెత్తగా అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1 స్పూన్ తీసుకున్నాను. అది వేసేసి అది కొంచెం సేపు వేగాలి. అది కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులో బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు నేను 1/2 కిలో వేసుకున్నానండి. 1/2 కిలో బీరకాయలు తీసుకుంటే నాకు 1/2 కిలో ముక్కలకి ఇన్ని వచ్చాయన్నమాట. 1/2 కిలో తీసుకున్నాను. అవి బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం మనకి వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇందాక నానబెట్టిన శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా వేసుకుని బాగా కలిపేసుకుని తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చూడండి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1 స్పూను కారం కూడా వేసేసుకోండి. కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన కొంచెం సేపు అయిన తర్వాత ఇందులో మనం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి ఒక 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ కూడా వేసుకుని ఉడకపెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు మనం యూజెస్ చూద్దాం. శనగపప్పులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్, ఫైబరు, సోడియం, కాల్షియం, పొటాషియం, జింక్, ఇంకా వైటమిన్ ఏ అన్నీ ఉంటాయన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ శనగపప్పుని ట్రై చేయండి. కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకి వాటర్ కొంచెం దగ్గర పడ్డది కదా, ఇప్పుడు లాస్ట్లో మనం దించి ఒక 5 మినిట్స్ ముందు 1/2 కప్పు పచ్చి కొబ్బరి అండి నేను మిక్సీలో ఆడేసిన అప్పటికప్పుడు ఫ్రెష్ కొబ్బరి అనేది ఆడింది వేసాను అనమాట. అది వేసుకుని కొంచెం సేపు కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచి అప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ కొబ్బరి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకా ఈ శనగపప్పు అనే యూజెస్ మనం చూసుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ అనేది కంపల్సరీ శనగపప్పు అనేది కొంచెం అన్నా తీసుకోవాలండి. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకి పుట్టి పిల్లలకి వెన్నెముక అనేది బాగా స్ట్రాంగ్గా అవుతుందంట. వాళ్ళకి ఎముకలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయంట. సో మీరందరూ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఛానల్లో బీరకాయతో రెసిపీస్ చేశానండి. అది బీరకాయ నువ్వుల పొడి కూర అండ్ బీరకాయ మిల్ మేకర్ కర్రీ. ఈ 2 కర్రీస్ నేను పైన ఐకార్డ్లోని కింద డిస్క్రిప్షన్లోని ఇస్తాను. మీరు నచ్చితే మాత్రం కంపల్సరీ చూడండి. బీరకాయ యొక్క యూజెస్ కూడా నేను ఆ వీడియోలో మీకు చెప్పాను. ఒకసారి మీరు చూసి నాకు కామెంట్ చేయండి. ఇదేనండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. బాయ్.